ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రధాని మోడీతో భేటీకి తహతహలాడుతున్నారా అంటే ఆయన తాజాగా ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ రాసిన లేఖ చూస్తే అదే అని అంటున్నారు. ఎందుకు ఇలా అంటే ఏపీలో రాజకీయ పరిస్థితులు అలానే ఉన్నాయి. దాంతో పాటు దారుణంగా ఓడిన తరువాత వైసీపీ కూడా ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ నేపథ్యంలో అన్ని తట్టుకొని నిలబడాలి అంటే ఏదో ఒకటి చేయాల్సిందే అన్న మాటలైతే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ జగన్ లేఖ రాశారు అని ప్రచారం జరుగుతోంది. ఏపీలో పల్నాడు జిల్లా వెనుకొండలో రషీద్ అనే మైనారిటీ యువకుడిని దారుణంగా హత్య చేశారు. దాని మీద వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇది రాజకీయ హత్య అని కూడా చెబుతోంది. ఆయన్ని టీడీపీకి చెందిన ప్రత్యర్థి హత్య చేశాడని చెబుతున్నారు. దీనికంటే ముందుగా గత నెలన్నర రోజులుగా ఏపీలో దారుణంగా హత్య రాజకీయాలు సాగుతున్నాయని వైసీపీ అంటోంది. వీటికి పరాకాష్ట అన్నట్లుగా రషీద్ హత్య ఉందని పేర్కొంటూ ఇప్పటికే రాష్ట్రపతికి కూడా లేఖను వైసీపీ రాసింది. వైసీపీ అధ్యక్షుని హోదాలో జగన్ కూడా ప్రధానికి లేఖ రాస్తూ అపాయింట్మెంట్ కోరారని వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏపీలో హింసా రాజకీయాలకు తెరలేపిందని జగన్ రాసిన లేఖలో ప్రధాని దృష్టికి తెచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇప్పటిదాకా 31 మంది హత్య చేశారని, మరో 300 మంది మీద హత్యాయత్నం జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు కూటమి వేధింపులు భరించలేక వేలల్లో కుటుంబాలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఆఖరకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సైతం వేధింపులు తప్పడం లేదని ఆయన ప్రధాని దృష్టిలో ఉంచారు. ఏపీలో రాజ్యాంగబద్ధమైన పాలన సాగడం లేదని, రెడ్ బుక్ పాలన సాగుతోందని జగన్ ప్రస్తావించారు. ఈ విషయాలను వివరించడానికి తనకు తగిన సమయం ఇవ్వాలని ఆయన ప్రధానికి రాసిన లేఖలో కోరారు. అయితే ఈ లేఖ మీద ప్రధాని ఎలా రియాక్ట్ అవుతారు అన్న చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. అలాగే కేంద్రంలోని ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలు ఆక్సిజన్ గా ఉన్నారు. దాంతో టీడీపీ విలువ ఏంటో మోడీకి బాగా తెలుసు. దాంతో పాటుగా చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్ కి అపాయింట్మెంట్ ఇస్తే అది వేరే సంకేతాలకు తెర తీస్తుందని కూడా భావిస్తున్నారు. గతంలో కూడా అంటే 2014 నుంచి 2019 మధ్యలో జగన్ కి ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే టీడీపీకి కోపం వచ్చింది. చివరికి దూరం కూడా అయింది. ఆనాడు టీడీపీ దూరం అయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు ఆ పార్టీ మద్దతు అత్యంత కీలకం. దాంతో బీజేపీ కానీ మోడీ కానీ చంద్రబాబుని ఇబ్బంది పెట్టే చర్యలను తీసుకోరు అని విశ్లేషిస్తున్నారు. అయితే రాజ్యసభలో బీజేపీకి వైసీపీ మద్దతు కావాల్సిన అవసరం కూడా ఉంది. దాన్ని ఎవరు కొట్టిపారేయడం లేదు. ఆ విధంగా చూస్తే చంద్రబాబు లోక్సభలో ఎలాగో రాజ్యసభలో జగన్ అవసరం కూడా అలానే ఉంది. మరి ఈ ఈక్వేషన్స్ చూసుకున్నప్పుడు జగన్ కి అపాయింట్మెంట్ ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. ప్రధాని ఎవరికైనా అపాయింట్మెంట్ ఇవ్వచ్చు, అందులో ఏమీ తప్పు పట్టేది ఉండదు. అందున ఒక మాజీ సీఎం ఏపీలో ప్రతిపక్ష నాయకుడికి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడితే తప్పు లేదు. కానీ ఇక్కడ జగన్ ఆరోపిస్తుంది అంటే కూటమి ప్రభుత్వం మీద, అలాగే చంద్రబాబు మీద. దాంతో మోడీ ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి మోడీతో జగన్ భేటీ ఉంటుందా లేదా అన్నది. ఇక మోడీతో భేటీ కనుక జరిగితే జగన్ సైతం రాజకీయంగా పావులు కదుపుతారు అని భావిస్తున్నారు. అంటే 2014 నుంచి 2019 మధ్యలో ఎలా చేశారో అచ్చం అలాగే కేంద్రంతో దోస్తీ, ఏపీతో కుస్తీ అన్నట్లుగా చేయడానికి ప్లాన్ అని అంటున్నారు. మరి బీజేపీ అంత అవకాశం ఇస్తుందా అన్నదే బిగ్ క్వశ్చన్.